బీసీలపై దాడి బీసీలపై దాడి బీసీలపై దాడి బీసీల ఐక్యత బీసీలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు మండి చేయి చూపించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే బీసీలకు మండి చేయి చూపించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖబర్దార్ 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 బీసీలకు 56 కార్పొరేషన్ నిధులు వెంటనే భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పురంధేశ్వరమ్మ గారి నాయకత్వం గోపి శ్రీనివాస్ గారి నాయకత్వం శబరమ్మ గారి నాయకత్వం భారత్ మాతా కీ ఆత్మగౌరవాన్ని బీసీల ఆత్మగౌరవాన్ని బీసీలపై దాడి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 56 కుల బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా విధులు సమకూర్చకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఒక ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటూ మోసం చేస్తూ నడి రోడ్లో బీసీలందరినీ తీసుకొచ్చి వదిలేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక బీసీ బిడ్డగా ఈ దేశానికి బీసీ కమిషన్ని చట్టబద్ధత కల్పించారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించకపోవడంలో విఫలమయ్యి బీసీలను ఇలా రోడ్డు మీదకి ఈడ్చడం చాలా దారుణమైన వ్యవస్థగా ఆయన ఆలోచనలకి మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి బీసీలకి న్యాయం చేయకపోతే మేము మరింత ఉధృతం తీవ్రత చేసి రాష్ట్ర స్థాయిలో దీన్ని ఇంకా ఉధృతం చేస్తామని కోరడం. భారతీయ జనతా పార్టీ బనగానపల్లె కన్వీనర్ డివి సుబ్బారెడ్డి. ఈ రాష్ట్రం బీసీలకు మేము రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం 52% ఉన్నటువంటి బీసీల కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లలో ఉన్నటువంటివి కూడా మీరు లాగేసుకున్నారు. ఏ బీసీకి మీరు న్యాయం చేయడం లేదు. మేము బీసీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. బీసీల జీవితాలను సర్వనాశనం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త. బీసీలు అనేవాడు నీ పార్టీకి ఒక్క ఓటు కూడా పడదు. భారతీయ జనతా పార్టీ అతి త్వరలో బీసీలకు న్యాయం చేసి ఈ యొక్క బీసీల కార్పొరేషన్లకు కాకుండా ప్రతి బీసీకి న్యాయం చేస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేయడమైంది. ఈరోజు ఉద్యమం ఒక ఓసీ అయిన మేము కూడా బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు అధికార భద్రత కల్పించాలి, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని మీకు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మేల్కోరండి. ఈ గుత్త పెత్తందారులను అంతం చేయండి. భారతీయ జనతా పార్టీ వైపు రండి. ప్రతి బీసీకి న్యాయం కల్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కుప్ప కూలిపోబోతుంది. తరువాత బీసీలకే మా భారతీయ జనతా పార్టీ అధికారం ఇస్తుంది. ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో
మీకు పట్టం కట్టుతుందన్న ఉద్దేశం తెలియజేస్తూ రాజకీయ భవిష్యత్తు కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు పురంధరేశ్వరి గారు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల మేరకు కోరిక మేరకు ప్రతి బీసీకి న్యాయం జరగాలి, ప్రతి బీసీని కాపాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది. మీరంతా వెళ్ళి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీల గురించి 56 కార్పొరేషన్లో మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి మాటల గురించి తెలియజేసి ప్రతి బీసీని మేల్కొల్పమని చెప్పడంతో ఆ ప్రకారంగా మా జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేయడం అయింది. బాలకృష్ణ ఆధ్వర్యంలో తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం కూలబోతుంది, బీసీల ఐక్యత వడ్డిల్లుతుంది, ప్రతి బీసీ భారతీయ జనతా పార్టీ వైపు రండి, మీకు నిజమైన భద్రత కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారి ఆశయం నెరవేరాలి. దేశ ప్రధాని ఒక బీసీ, ఈ బీసీలంతా ఐక్యమైతే తప్ప మీరు ముందుకు పోరని చెప్పేసి విషయం తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చా తరఫున వెనుకబడిన తరగతుల మీద జరుగుతున్న దాడులు, అనేక రకాల నిర్లక్ష్యానికి గురవుతున్నందుకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ ఆ కార్పొరేషన్లకు ఎటువంటి నిధులు కేటాయించకుండా నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలను మాయ మాటలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. వాటిని ఖండిస్తూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.